గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు అన్నారు. మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేస్తున్నామని, వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛరథం వస్తుందని చెప్పారు. ఆదాయానికి చిరునామాగా మన రాష్ట్రం ఉండాలన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారనేది ప్రజలు గమనించాలన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజావేదిక వద్ద స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ రథం వచ్చినప్పుడు పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని, పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం కూడా వస్తుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2025 జనవరిలో ప్రారంభించాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, నీరు మీరుతో ప్రజల వద్దకు వస్తున్నారని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. తాను సీఎంగా వచ్చే నాటికి 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దానిని క్రమంగా తొలగిస్తున్నామన్నారు. వర్షాలు పడినప్పుడు భూజలాలు కలుషితమయ్యే పరిస్థితి ఏర్పడిందని, కలుషిత నీళ్లు తాగితే డయేరియా వంటి అనేక సమస్యలు వస్తాయని, ప్రజలకు స్వచ్ఛమైన నీరివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఎక్కడున్నా కార్యక్రమానికి హాజరవుతున్నామని చెప్పారు. మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి చెత్తను 100% సేకరిస్తున్నారని తెలిపారు. మార్చి 31 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోనూ చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావుని చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే, గ్రామం తిరిగి ఏదైతే ఇంత మునిపే లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడు పచ్చదనం, పరిశుభ్రం, నీరు మీరు, అదే మరి ఆకస్మిక తనిఖీలు, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలకు దగ్గర కావడానికి వచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది. చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. అంటే ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన నాటికి మీరు చూస్తే 108 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా కూరకపోయింది. గుట్టలుగా పేరకపోయింది. అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త, మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది. మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను,
నేను ఎన్నో పనులు చేస్తాను కానీ నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఢిల్లీ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ వైఖరి చూసి దిగ్భ్రాంతి చెందినట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతర్జాతీయ వేదికను రాజకీయ ప్రదర్శనగా మార్చడం బాధాకరమన్నారు. భారత్ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు తగ్గించే చర్య ఇదని పేర్కొన్నారు. సాంకేతిక ప్రతిభ ఆవిష్కరణలు ఆహ్వానించేందుకే ఇలాంటి గ్లోబల్ వేదికలు అని ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని చెప్పారు. మన దేశ గౌరవాన్ని కాపాడుకోవటం ప్రతి భారతీయుడి బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు. డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోందని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. రాష్ట్రంలో జీరో డ్రగ్స్, గంజాయి తమ ధ్యేయమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో 96 నిరోధాత్మక నిర్బంధాలు అమలు చేసి ఆర్థిక దర్యాప్తుల ద్వారా 9,11,00,000 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 1,12,400 కిలోల గంజాయిని శాస్త్రీయ విధానంలో దహనం చేశామన్నారు. 1836 NDTPS కేసులు నమోదు చేసి 46,011 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 4,760 మంది నిందితులను అరెస్టు చేసి 770 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఐజీ రవికృష్ణ వివరించారు. ఈగల్ టీం వార్షిక నివేదికను ఈగల్ ఐజీ రవికృష్ణ వెల్లడించారు. 2024 సెప్టెంబర్లో తమిళనాడులో జరిగిన మీటింగులో ఏపీ గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని చర్చించగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఉండకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆపరేషన్ చైతన్యం పేరుతో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. అల్లూరి నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు దేశ స్థాయిలో ఏపీకి మంచి పేరు వచ్చిందని ఐజీ రవికృష్ణ చెప్పారు. గంజాయిని ఎలా కంట్రోల్ చేశారని మీటింగుల్లో అడుగుతున్నారని పేర్కొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ట్రైన్స్లో గంజాయి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పొగాకు రహిత విద్యా సంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. మీ ప్రాంతాల్లో గంజాయి సరఫరా ఉంటే 1972కి కాల్ చేయాలని ప్రజలను ఐజీ కోరారు. గతంలో డ్రగ్స్లో పట్టుబడిన వారు పద్ధతి మార్చుకుంటే సురక్షితంగా ఉంటారని, కానీ మారకపోతే నిఘా ఉంటుందని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ప్రతి కేసును ఛాలెంజింగ్గా తీసుకుంటున్నామని తెలిపారు. దేశం పట్ల గౌరవం ఉన్నవారు డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని ఆయన సూచించారు. తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నామని, విద్యార్థులు యువతకు అవగాహన కల్పిస్తున్నామని ఐజీ రవికృష్ణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,000 కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వం ఈగల్ టీంకు పూర్తి స్వేచ్ఛ ఇస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల నెట్వర్క్ను బ్రేక్ చేశామని, ఒడిశా నుంచి గంజాయి సరఫరా అవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు పొగాకు నియంత్రణలో భాగంగా 45,200 దుకాణాలను తనిఖీ చేసి 47,441 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 72,92,000 రూపాయల జరిమానా విధించామని వివరించారు. ఎవరైతే మారట్లేదో, ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో, వాళ్ళు మళ్ళీ చేస్తున్నారో, జైలుకి వెళ్ళి బయటకు వచ్చి కూడా మారట్లేదో వాళ్ళందరినీ కూడా పిట్టి ఎన్డీపీఎస్లో మేము సుమారుగా ఇప్పటికీ 96 మందిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా పోలీసులు, అదేవిధంగా ఎన్టీఆర్ కమిషనరేటు, వైజాగ్ కమిషనరేట్ సంబంధించి సుమారుగా 96 మందిని వాళ్ళని పిట్టి ఎన్డీపీఎస్లోని పంపించడం జరిగింది జైలుకి. సుమారుగా 296 ప్రపోజల్స్ గవర్నమెంట్ మనం పంపించడం జరిగింది. మిగతా ప్రపోజల్స్ కూడా వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి. అదేవిధంగా ఈ హాట్ స్పాట్స్ సుమారుగా 845, గతంలో మాకు గత 10-11 సంవత్సరాల డేటా మొత్తాన్ని మేము పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నాం. అదేవిధంగా ఈగల్ ఒక టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ కాబోతుంది. ఆల్రెడీ మేము మా ఇన్హౌస్లోనే నాట్స్ అనే ఒక సిస్టమ్ కూడా మేము రూపొందించడం జరిగింది. నార్కోటిక్స్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ నాట్స్ అనే సిస్టమ్ సుమారుగా మనకి గత 11 సంవత్సరాలుగా నమోదైన అన్ని కేసుల్లో కూడా ఉన్న ముద్దాయిలు అందరినీ కూడా మేము ట్రాక్ చేస్తున్నాం. ఎవరైతే గతంలో చేసి మారారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు. ఎవరైతే మారలేదో వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ 2026లో ఇంకా చాలా నెట్వర్క్స్ మేము బ్రేక్ చేయబోతున్నాం. వాళ్ళ మీద నిఘా ఉంది. అదేవిధంగా జైల్ రిలీజెస్ సుమారుగా 4,500 మంది.
కౌన్సిల్ సమావేశాల్లో 165 అంశాలపై చర్చించి నగరాభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని నగర మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. నగర అభివృద్ధి కోసం కార్పొరేటర్లు, అధికారులు వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. నగరంలో ప్రధానమైన రోడ్లు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేసే అంశాలను తిరస్కరించామని స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. నగరంలోని 3 నియోజకవర్గాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలోని కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యంగా దోమల సమస్య కారణంగా నగరంలోని అనేక డివిజన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజల ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకొని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. నగరపాలక సంస్థ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకురావటం జరిగిందన్నారు. స్కూల్స్లోన నాడు నేడులోన గత జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోన నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ ఎంతో అభివృద్ధి చెందేవి. ఈరోజు స్కూల్స్లోన మినిమం ఫెసిలిటీస్ కూడా పిల్లలకి లేకుండా, ఈవెన్ టాయిలెట్స్తో నుంచి స్కూల్ బెంచెస్ నుంచి లేకపోతే అక్కడ ఫుడ్ ఏర్పాటు చేసే కిచెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందికి కారణం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా స్కూళ్ళకి శాంక్షన్ చేయకపోవడం. నాడు నేడులోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన పూర్తి అయిన స్కూల్స్కి కొన్ని చిన్న చిన్న పనులు ఉండిపోయినాయి. ఆ పనులు కూడా గవర్నమెంట్ టేకప్ చేయకపోవడం మూలాన స్కూల్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారని గౌరవ కార్పొరేటర్లు అందరూ ఈరోజు చాలామంది కార్పొరేటర్లు ఈరోజు మన కౌన్సిల్ వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇంతకు ముందు మున్సిపల్ కార్పొరేషన్లోన ఉండేవో స్కూల్స్ అవి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్కే ఒప్పచెప్పినా కానీ కనీసం మున్సిపల్ కార్పొరేషన్ అయినా ఆ స్కూల్ మెయింటెనెన్స్ కానీ వాటిని బాగోగులు కానీ చూసుకుంటుందని చెప్పి గవర్నమెంట్కి రెఫర్ చేయడం జరిగింది. నాడు డబ్బు సంపాదన కోసం, నేడు రాజకీయ మనుగడ కోసం స్వామి వారిని అడ్డం పెట్టుకుని వైసీపీ అల్లరి చేస్తోందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు. హిందువులు సంస్కృతి సంప్రదాయంగా భావించే అంశాల పట్ల జగన్ ఎప్పుడూ గౌరవం చూపలేదన్నారు. గతంలో 7 కొండలు కాదన్న వారు ఏమయ్యారో చూస్తారు. తిరుమల వెంకన్నను అపహాస్యం చేసినందుకే 151 నుంచి 11కి పడిపోయారని దుయ్యబట్టారు. కూటమి పార్టీల నేతలు తిరుమల పవిత్రతను కాపాడటం కోసమే నేడు ప్రజల్లోకి వచ్చారన్నారు. అందరి మత విశ్వాసాలను గౌరవించాలనేదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని పేర్కొన్నారు. శాసన మండలిలోకి వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలు తీసుకొచ్చిన వైఖరిని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్మలు, ఎన్డీఏ కూటమి నాయకులు ఖండించారు. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరును తప్పుబట్టారు. శాసన మండలిలో చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలను ఏ విధంగా ప్రదర్శించారో ఫోటోలను చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100% లడ్డూకు వాడిన నెయ్యి కెమికల్స్తో తయారు చేశారని సిట్టి నివేదిక ఇచ్చిందని, వైసీపీ బండారం బయటపడటంతో వ్యవహారాన్ని పక్కదారి పట్టేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ అసలు కల్తీ లేదని చెప్తే వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ప్రకటించారని, వైసీపీ నేతలు తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకొని అనేక పాపాలకు పాల్పడ్డారన్నారు. సిట్టి కూడా తమ దర్యాప్తులో ఏ విధంగా తిరుమల పవిత్రను దెబ్బతీశారో కూడా విచారణలో తేలినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆలయాల్లో అపచారాలు చేశారు, విగ్రహాలను ధ్వంసం చేశారు, టికెట్లపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఏకంగా శాసన మండలిలో స్వామివారి ఫోటోలతో ప్లకార్డుల తరహాలో ప్రదర్శించారని మండిపడ్డారు. చెప్పులు బూట్లు వేసుకొని మరీ స్వామి ఫోటోలతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. నిరసన అయిన తర్వాత కూడా అక్కడే కుర్చీలపై విసిరేసి వెళ్లిపోయారని, వీళ్లకు అసలు గౌరవం, భక్తి అనేవి లేకుండా పోయాయని తేలిపోయిందన్నారు. తప్పు చేసి దొరికిపోయిన వైసీపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ప్లే కార్డ్స్ని తీసుకుని శాసన మండలిలో ప్రజా సమస్యల్ని చర్చించాల్సిన చోట ఈ రోజున అక్కడికి ప్లే కార్డుల ద్వారా వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుని ఫోటోను తీసుకురావటమే కాకుండా మరి చెప్పులు బూట్లు కాళ్ళతో ఏమాత్రం మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించేటట్లుగా లేకుండా
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రావటం, అక్కడ దాన్ని విసిరి కొట్టడం, అక్కడ కుర్చీల మీద విసిరి కొట్టడం, ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళకి అసలు మత మీద గౌరవం లేదు, దేవుడి మీద గౌరవం లేదు, భక్తి లేదు, మరి ధార్మికత లేదు, ధర్మం లేదు. వీళ్ళకి చూస్తే నిజంగా అసలు దేని మీద కూడా గౌరవం ఉన్నట్లు కనిపించదు. మరి ఆ రోజున దాన్ని డబ్బు సంపాదన కోసం వాడుకున్నారు, ఈ రోజున రాజకీయం కోసం దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నారు. మరి ఈ రోజున దేవుడితో పెట్టుకుంటే అంటే అది ఒక హిందూ మతమే కాదు, ఏ దేవుడితో పెట్టుకున్నా పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది మనకి చరిత్ర చాలా చెప్తా ఉంది. ఆ దేవదేవుడి చిత్రపటాలను రాజకీయ ప్లే కార్డులుగా మార్చి చెప్పులేసుకొని బూట్లతో చెప్పులతో ప్రెస్ల ముందుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడిన తీరు, ఆ యొక్క ప్లే కార్డుని వెళ్తూ టేబుల్ మీద విసిరేసిన తీరుని హిందువులంతా కూడా, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలంతా కూడా చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ల మీదుగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో, ఈ యొక్క తీరుని భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి పార్టీలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. 114 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతన్ కుమార్ తెలిపారు. ఈ రిటైల్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా హౌసింగ్, వెహికల్, గోల్డ్ లోన్ వంటి వివిధ రకాల రుణాలను మంజూరు చేశామన్నారు. నేడు గిరిజన కార్యక్రమం ద్వారా 30 కోట్ల రూపాయల రుణాలను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. గురునానక్ కాలనీలోని ఒక ప్రైవేటు హాల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రీజనల్ హెడ్ పి సతీష్ బాబుతో కలిసి కస్టమర్లకు లోన్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రతన్ కుమార్ మాట్లాడుతూ 114 ఏళ్ల చరిత్ర కలిగిన తమ బ్యాంకు కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ రీటైల్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా హౌసింగ్, వెహికల్, గోల్డ్ లోన్ వంటి వివిధ రకాల రుణాలను మంజూరు చేశామన్నారు. గత వారాల్లో ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలను కూడా విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 111 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయగా అందులో 30 కోట్ల రూపాయలను నేరుగా పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం రీజనల్ హెడ్ సతీష్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 90 రీజన్లలో ఈ క్యాంపెయిన్ను ఒక పండుగలా నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కస్టమర్లు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు బ్యాంకే కస్టమర్ల అవసరాలను గుర్తించి వారి వద్దకే వచ్చి సేవలు అందిస్తోందని చెప్పారు. కస్టమర్ కేంద్రీకృతంగా పనిచేస్తూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ఈరోజు అవుట్రీచ్ ప్రోగ్రామ్, రిటైల్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ద్వారా మేము దగ్గరగా 111 కోట్లు శాంక్షన్స్ చేసాము. అంటే ఈరోజు 30 కోట్లు మేము డిస్బర్స్ చేస్తున్నాము. సో దీని ద్వారా మా ప్రొడక్ట్స్, సర్వీసెస్, సెంట్రల్ బ్యాంకు మా వివిధ సర్వీసెస్ మేము కస్టమర్స్కి ఇవ్వడానికి, ప్లస్ మేము వాళ్ళ గురించి చేస్తున్న వాళ్ళకి దగ్గరగా చేరుగా అవడానికి మాకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన కస్టమర్స్ అందరికీ, మా బ్రాంచ్ మేనేజర్లకి, తర్వాత ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసిన మీడియా సభ్యులందరికీ మేము ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. కస్టమర్ మొబిలైజేషన్, కస్టమర్ సెంట్రిక్గా వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు రతన్ కుమార్ గారు, శ్రీ రతన్ కుమార్ గారు, అది మన తెలుగువారు అయ్యండి ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ స్టేట్ ఏ రకంగా అయితే డెవలప్మెంట్ అవుతుందో మనకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను మా రీజనల్ ఆఫీస్ ప్రాంతీయ కార్యాలయం, మా స్టాఫ్, మా బ్రాంచెస్ ద్వారా రతన్ కుమార్ గారికి, మన మీడియా మిత్రులకి, కస్టమర్ మహాశయులకి అందరికీ ధన్యవాదాలు.
కానూరు షామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన యురేకా 2026 నాలెడ్జ్ ఫెస్ట్ ఆలోచింపచేసే ఆవిష్కరణలకు వేదికైంది. ఈ ప్రదర్శనలో లైఫ్ ఆఫ్ డైనోసార్స్ పేరుతో రూపొందించిన నమూనాలు అందరినీ ప్రాచీన కాలంలోకి తీసుకువెళ్లాయి. డైనోసార్ల ఆవిర్భావం, వాటి జీవన శైలిని విద్యార్థులు కళ్లకు కట్టినట్లు వివరించారు. మానవ శరీరంలోని అత్యంత కీలకమైన రక్త ప్రసరణ వ్యవస్థ గురించి విద్యార్థులు రూపొందించిన వర్కింగ్ మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కానూరులోని షామ్రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికైంది. పాఠశాల ప్రాంగణంలో యురేకా 2026 పేరిట నిర్వహించిన మెగా నాలెడ్జ్ క్వెస్ట్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు వారి మేధస్సుకు నిదర్శనంగా నిలిచాయి. కేవలం పుస్తకాల్లో చదువుకునే అంశాలకే పరిమితం కాకుండా వాటిని ప్రత్యక్షంగా నమూనాల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవించిన డైనోసార్ల జీవనశైలిని ప్రతిబింబించేలా రూపొందించిన లైఫ్ ఆఫ్ డైనోసార్స్ ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రక్త ప్రసారణ ప్రాజెక్టు ద్వారా గుండె పనితీరు వంటి క్లిష్టమైన అంశాలను విద్యార్థులు నమూనాల ద్వారా ఎంతో సులభంగా వివరించారు. వీటితో పాటు మరికొన్ని వినూత్న ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ పద్ధతులు కూడా ఈ ఎగ్జిబిషన్లో చోటు చేసుకున్నాయి. విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టుల గురించి ఆంగ్లంలో అనర్గళంగా వివరిస్తుంటే చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముగ్ధులయ్యారు. ఇటువంటి ప్రదర్శనల వల్ల విద్యార్థులకు సబ్జెక్టుపై పట్టు పెరగటమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. చిన్నారి శాస్త్రవేత్తల ఆలోచనలు, వారు పడిన శ్రమను చూస్తుంటే భవిష్యత్తులో వీరు గొప్ప ఆవిష్కర్తలుగా ఎదుగుతారని సందర్శకులు కొనియాడారు. ఈ సందర్భంగా విజ్ఞాన ప్రదర్శనలో జడ్జిలుగా వ్యవహరించిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. Good morning everyone, my name is Mohika. I am studying in Tursi. Have you ever seen a tiny dinosaur grown into a giant dinosaur? I want to know dinosaur. I chose this topic. My project answers this question and is about the life cycle of a dinosaur. I chose this topic because dinosaurs lived millions of years ago, yet we still learn about them. Today through fossils, I want to know how dinosaurs grow, adults to dinosaurs, and how they live. Thank you. What material you use? I used cardboard. And color pencils. Dear friends, my name is Rika and today I am going to explain my science project. How does blood pumps in human body? Heart is an important organ that keeps us alive. It works like a pump. Blood enters and moves in 4 chambers. The right side of the heart sends blood to the lungs to get oxygen. Then the oxygen-rich blood comes back from the left side of the heart. The left ventricles pump blood to the whole body. If our blood circulation stops, we cannot work properly. Our blood carries nutrients, oxygen, and through veins, capillaries, and veins. Thank you for listening. Good morning, respected judges, teachers, and my dear friends. My name is Keisha Karan. I'm studying in grade 3A. Today I'm going to explain and show my science project, that is a working model of earthquake alarm system. Earthquakes are silent natural disasters that can even damage living as well as non-living things. An early warning system can help save lives in places like Japan, which are earthquake prone. My hypothesis is that if a buzzer is connected to a ring, it will ring during the testing, but like the buzzer not ringing or the buzzer ringing without the project on. Thank you for listening my project, and I hope you like my project. My name is Janvi Tumala, studying in 2nd class. Today I am going to talk about my science project called Formation of White Light using Newton's color disk. Have you ever seen a rainbow? It has 7 colors: red, orange, yellow, green, blue, indigo, and violet. These 7 colors together make white light. In my project, I made a Newton's color disk using cardboard.
నగరంలో త్రాగునీటి సమస్యతో పాటు దోమల సమస్యను నివారించడంలో అధికారులు నగరపాలక సంస్థ పాలకపక్షం నిర్లక్ష్యం వహిస్తోందని తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. కౌన్సిల్ సమావేశాల్లో నగర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. నగరంలోని వివిధ డివిజన్లో కార్పొరేషన్ ద్వారా సరఫరా చేసే త్రాగునీరు కలుషితం కలవడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కాలువల్లో చెత్త చెదారం పెరిగిపోవడంతో దోమల సమస్య అధికంగా ఉందని, ఈ దోమల సమస్య నివారించేందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని సాకుగా చెప్పి నగరంలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు అడ్డుపడటం సరికాదని తెలిపారు. సమావేశం అంతా కూడా వీధి పేర్ల కోసం వైసీపీ వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుంది. సుమారుగా 38-40 వీధి పేర్లు పెట్టుకున్నారు. కార్పొరేటర్ల పేర్లు, కార్పొరేటర్ భర్తల పేర్లు, కార్పొరేటర్ కొడుకుల పేర్లు అన్నీ కూడా వీధి పేర్ల కోసం కౌన్సిల్ సమావేశం పెట్టినట్టు అయింది. మరి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం కానీ, మరి బోండా ఉమా గారు దేవీనగర్లో ఒక స్వతంత్ర సమరయోధుడి విగ్రహం పెట్టాలని చెప్పి అదొకటి, రంగగారి విగ్రహం పెట్టాలని చెప్పి పెడితే వాటికేమైనా సుప్రీంకోర్టు 2013లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అన్ని దాని తీర్మానం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను మేము ఇచ్చేలేమని చెప్పి పెట్టి ఆఫ్ చేశారు వాటిని. మరి 2013 నుంచి ఇప్పుడు దాకా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎన్నో పెట్టారు, అలాగే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి విగ్రహాలు పెట్టారు. వాటికి లేని సుప్రీంకోర్టు అడ్డంకు దీనికే ఇప్పుడు రంగగారి విగ్రహానికి బోండా ఉమా గారు పెట్టినటువంటి పారుపల్లి రామకృష్ణ గారి విగ్రహానికి 2 విగ్రహాలకే వచ్చిందని చెప్పి కూడా మరి మేము కోరటం జరిగింది. రంగగారు అంటే అందరికీ మరి అన్ని కులాలకి మతాలకు చెందినటువంటి మంచి వ్యక్తి, మంచి మనసున్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన పేరు విజయవాడ నగరపాలక సంస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావలసిన పాత బకాయిలను తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం సభ్యులు ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించడంలో ప్రధాన పక్షం, అధికార పక్షం ఇద్దరూ వైఫల్యం చెందారని ఆరోపించారు. కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం వారి కుటుంబ సభ్యుల పేర్లను వీధి పేర్లకు నామకరణం చేసుకోవడానికి కౌన్సిల్ సమావేశాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారులు, పాలకులు శ్రద్ధ చూపడం లేదని చెప్పారు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ 5 సంవత్సరాల పరిపాలన కాలం నగరానికి నిధులు రాబట్టడంలో పూర్తి వైఫల్యం, నగర అభివృద్ధిని చేయడంలో వైఫల్యం, నగరంలో ఉన్నటువంటి స్కూళ్ళు అభివృద్ధి విషయంలో కూడా వైఫల్యం జరిగింది. అలాగే జేఎన్ఆర్ఎం ఇళ్ళల్లో స్కాములు జరుగుతున్నాయి. దీంతో పాటుగా మంచినీటి సరఫరాలో కూడా పూర్తిగా వైఫల్యం, దోమల నివారణలో వైఫల్యం. ఈ రకంగా వైఫల్యాలన్నింటినీ పక్కన పెట్టి వీళ్ళు వీధి పేర్ల మీద వాళ్ళు కావలసిన వారి పేర్లని గజెట్ నోటిఫికేషన్ ఉన్నా కానీ మరి పేర్లు మార్చే కార్యక్రమం చేయడం అనేది చాలా అన్యాయం. దీన్ని సిపిఎంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేయర్ గారికి, కమిషనర్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియపరిచినా కానీ వారు ఏమాత్రం స్పందన జరగడం లేదు. కౌన్సిల్ని బుల్డోజర్ చేస్తున్నారు, కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. వెంటనే పాత పేర్లు ఏదైతే వాటిని కొనసాగించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. నగరానికి రావాల్సిన నిధుల మీద దృష్టి పెట్టండి, నగర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయండి, దోమలు, కుక్కలు ఇటువంటి సమస్యల్ని నుంచి ప్రజల్ని రక్షించండి, కార్మికులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించండి అని సిపిఎంగా డిమాండ్ చేస్తాం. పవర్ మేక్ ప్రాజెక్ట్ సంస్థ అధినేతలు సజ్జా కిషోర్, సజ్జా లక్ష్మి తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని విజయవాడ సెంట్రల్ ఎస్పీ దామోదర్ తెలిపారు. డబ్బు అందరికీ ఉంటుందని, కానీ ఆపన్న హస్తం అందించే మనస్సు మాత్రం కొంతమందికే ఉంటుందని, అందులో పవర్ మేక్ ప్రాజెక్ట్ సంస్థ అధినేతలు సజ్జా లక్ష్మి, కిషోర్ ముందు వరుసలో ఉంటారన్నారు. కానిస్టేబుల్ కుమారుడికి శస్త్రచికిత్స చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలని కోరిన వెంటనే 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కును అందజేసినందుకు సజ్జా కిషోర్, సజ్జా లక్ష్మికు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి చేయూతనిచ్చిన పవర్ మేక్ ప్రాజెక్ట్ సంస్థ తాజాగా చెవుడు, మూగతో బాధపడుతున్న ఓ చిన్నారికి వినిపించేలా మాటలు తెప్పించేందుకు తమ వంతు బాధ్యతగా 7 లక్షల రూపాయలను సాయం అందించారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న దిలీప్ కుమార్కు పాప, బాబు ఇద్దరికీ వినికిడి లోపం కారణంగా మాటలు కూడా రాలేదు. తనకున్న ఆస్తి నమ్మి అప్పటికే పాపకు ఆపరేషన్ చేయించాడు. బాబుకు కూడా అదే కష్టం రావడంతో తల్లడిల్లిపోయాడు.
చికిత్స కోసం తోటి పోలీసులు కొంతవరకు సాయం అందించారు. అయితే ఆపరేషన్కు 16 లక్షలు అవసరం కావడంతో దాతల సాయం కోసం విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ వెంటనే స్పందించారు. పవర్మెక్ ప్రాజెక్ట్ సంస్థ అధినేతలు సజ్జా కిషోర్, సజ్జా లక్ష్మీలను కలిసి దిలీప్కు వచ్చిన కష్టం గురించి వివరించారు. ఆ బాబుకు అవసరమైన ఆపరేషన్కు సాయం అందించాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన వారు ఆ బాబుకి ఆపరేషన్ చేయించేందుకు 7 లక్షల రూపాయలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మాట ఇవ్వటమే కాకుండా నేడు ఏసీపీ దామోదర్ సమక్షంలో దిలీప్ కుటుంబ సభ్యులకు సజ్జా లక్ష్మి 7 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఏసీపీ ద్వారా తన కష్టం తెలుసుకొని 7 లక్షల రూపాయల సాయం అందించిన సజ్జా లక్ష్మి, కిషోర్లకు దిలీప్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ పవర్మెక్ ప్రాజెక్ట్ సంస్థ ద్వారా కిషోరు, లక్ష్మిలు చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి అనేక మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారని, దిలీప్ పరిస్థితి తెలుసుకొని వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పవర్మెక్ ప్రాజెక్ట్స్ అధినేత సజ్జా కిషోర్ బాబు గారు అందరికీ తెలిసిన సుపరిస్థితి విజయవాడ సిటీ అందరికీ 2 రాష్ట్రాల్లో కూడా పేరెన్నిక గల సంస్థ. అది పెద్ద కంపెనీ. ఆ కంపెనీ ఓనర్ గారు కిషోర్ గారు మనకి అప్పుడప్పుడు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు. అది మనకి తెలిసి ఆల్రెడీ మనకి నోటీసులు ఉంది కాబట్టి 10-15 ఇయర్స్ నుంచి కిషోర్ బాబు గారు తెలిసినారు బాగా. దాంతో ఇట్లా మన కానిస్టేబుల్ ఒకసారి వచ్చి ఉంటే అంతకుముందు వాళ్ళ పెద్ద బాబుకి కూడా అదే పైలర్ మన ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉంది, హెల్త్ డెఫ్ అండ్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం తోటి వాళ్ళ లాస్ట్ టైం వాళ్ళ పాప కూడా ఆపరేషన్ చేస్తే క్లిక్ అయింది. తర్వాత రెండో పాపకి కూడా అదే ప్రాబ్లం ఉంటే ఈ ట్రైడ్ ఫర్ ఆల్ హాస్పిటల్స్లో ట్రై చేశాడు, ఎక్కడ పాసిబిలిటీ రాలేదు. దాని మీద మళ్ళీ నాకు వచ్చి చెప్తుంటే నేను మన కిషోర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దాని మీద కిషోర్ గారు ముందుకొచ్చి ఈ సాయాన్ని అందించారు. ఇది మామూలు విషయం కాదు. 7 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి తెలియని వాళ్ళకి సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ మనసు కూడా రావాలి. చాలా మంది డబ్బులు ఉంటుంది కానీ సాయం చేసే మా మెంటాలిటీ చాలా మంది తక్కువ ఉంటుంది. ఆ యొక్క సాయం చేసి ఒక కానిస్టేబుల్ కొడుక్కి అతనికి మాట వచ్చే విధంగా, చెవులు వినపడే విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కిషోర్ బాబు గారిని వాళ్ళ యొక్క సంస్థని మేడం గారు, ఎస్పెషల్లీ మేడం గారు చాలా లో ప్రొఫైల్ ఉండి ఇట్లా అన్ని చారిటబుల్ ట్రస్ట్ చాలా మంది సేవలు అందిస్తామని మేడం గారిని, కిషోర్ బాబు గారిని ఈ యొక్క పోలీస్ సంస్థ తరఫున అభినందిస్తున్నాం. అత్యుత్తమ నాణ్యతతో కూడిన తాజా ఉత్పత్తులే తమ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించడం, రైతులకు సాధికారత కల్పించడం ఇవే లక్ష్యమన్నారు. లక్షలాది మంది పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 33 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా కొనసాగిస్తున్నామన్నారు. 4 కోట్లతో చిన్న సంస్థగా మొదలైన ఈ సంస్థ ఇప్పుడు 4,000 కోట్లతో భారీ సంస్థగా ఎదిగిన ఈ ప్రయాణంలో పారదర్శకత, నాణ్యత తమ విజయ రహస్యాలని పునరుద్ఘాటించారు. 3 దశాబ్దాలుగా ప్రతిరోజు నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి, పన్నీర్, ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి ఉత్పత్తుల్లోనూ మా డెడికేషన్ కనిపిస్తుంది. హెరిటేజ్లో నాణ్యత అనేది ఒక్కరోజు కృషి కాదు, ఇది ప్రతిరోజు నిరంతరం కొనసాగే ప్రక్రియ. అందుకే మా ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలను దాటిన తర్వాతే బయటికి వస్తుంది. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల విషయాల్లో చట్టపరమైన ప్రమాణాలు కంటే మరింత కఠినంగా మా పరీక్షలు, విధానాలు ఉంటాయి. 500 మంది పైగా నాణ్యత నిపుణులను ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా డైలేటెడ్ కార్డియోమయోపతి అనే తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువతికి మణిపాల్ హాస్పిటల్స్ తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి సిటీబీఎస్ విభాగానికి చెందిన డాక్టర్ దిలీప్ రత్తి తెలిపారు. ఈ శస్త్రచికిత్స ఆ యువతికి కేవలం కొత్త గుండెనే కాదు, కొత్త జీవితం, కొత్త భవిష్యత్తు, మళ్లీ కలలు కనేందుకు, ఎదిగేందుకు మరో అవకాశం ఇచ్చిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం పర్యవేక్షణలో సజావుగా కోలుకుంటున్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్లో తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో హాస్పిటల్కు చెందిన వివిధ శాఖల ట్రాన్స్ప్లాంట్ బృందం పాల్గొని ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స వివరాలు, రోగి కోలుకుంటున్న తీరు గురించి మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దిలీప్ రత్తి, కన్సల్టెంట్ సిటీవీఎస్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు చెందిన సత్యవతి గత కొన్ని సంవత్సరాలుగా
డైలేటెడ్ కార్డియోమయోపతి అనే తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్నారన్నారు. సరైన వైద్య చికిత్స తీసుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించి తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ దశకు చేరుకుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు సమగ్ర ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేశారన్నారు. అందులో రైట్ హార్ట్ క్యాథటరైజేషన్తో పాటు గుండె మార్పిడికి ఆమె అర్హతను నిర్ధారించే పూర్తిస్థాయి ట్రాన్స్ప్లాంట్ వర్క్షాప్ నిర్వహించి ఆమెను జీవన్ధాన్ అవయవ మార్పిడి పథకం కింద ట్రాన్స్ప్లాంట్ లిస్టులో చేర్చారని తెలిపారు. ఆసుపత్రిలోనే ఆమెకు సరిపోయే దాత గుండె అందుబాటులోకి వచ్చిందని, మణిపాల్ ఫౌండేషన్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి సహకారంతో ఈ ప్రాణాలను రక్షించే గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రధానమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చాలామందికి ఆర్గాన్ ఎక్కడో ఉంటే ఇక్కడ దాకా తెచ్చుకునే మార్గం ఉండదండి. ఈ కేసులో ఇంత తొందర రికవరీ, పేషెంట్ ఇప్పుడు నడవగలదు, అన్నీ చేయగలదు, ఇంత తొందర రికవరీ ఉండటానికి నేనైతే అనుకోవటం ఏంటంటే ఆర్గాన్ అనేది నియరెస్ట్గా దొరకటం. అంటే మన హాస్పిటల్లోనే ఆర్గాన్ దొరకటం వల్ల ఏంటంటే మన హార్ట్ని క్యారీ చేసే టైం తగ్గింది. సో దాంతో ఏంటంటే ఇక్కడ ఆర్గాన్ తీసి అక్కడ పెట్టడానికి మనం హార్డ్లీ 60 నుంచి 66 నిమిషాలు మనం స్టాప్ చేస్తే మనకు సరిపోయింది. కొన్నిసార్లు తిరుపతి నుంచో, చెన్నై నుంచో, హైదరాబాద్ నుంచో మనకి ఇక్కడికి ఆర్గాన్ రావాలంటే ట్రావెల్లోనే మనకి 2 గంటలు అది హార్ట్ అరెస్ట్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎర్లీ రికవరీ కానీ కొంచెం రిజెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ కేసులో ఇంత సక్సెస్ఫుల్గా ఇంత తొందరగా రికవరీ రావడానికి ఇది కూడా ఒక కారణం అండి. సో నేను మీ ద్వారాగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ అవగాహన, ఈ ఆర్గాన్ డొనేషన్ అవగాహన, నిజంగానే ఇది ఒక తల్లి కన్నీరు ఇంకో 4, 5, 6 తల్లులది కానీ, భార్యలది కానీ, పిల్లలు కానీ వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపే ప్రక్రియ. అంటే దీన్ని ఒక చావు అనకుండా ఇంకొక పునర్జన్మ ఒక 6 ఇచ్చే అవకాశంగా. అనంతరం మణిపాల్ హాస్పిటల్స్ డైరెక్టర్ జె రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఈ విజయం అమరావతి ప్రాంతంలో అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ను మరింత విస్తరించే దిశగా ఒక కీలకమైన ముందడుగని పేర్కొన్నారు. తన మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామంటే అది తమ వైద్యుల నైపుణ్యం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అలాగే ప్రాణాలను కాపాడే చికిత్సను మనం ముంగిటనే అందించాలన్న తమ దృఢమైన నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. The peak of success story what we have achieved in last few months. So the level of the quality of this hospital has kept 100%. It's above normal standards. So to perform a heart transplantation ఎంత మనకి ఉండాలంటే అదంతా కూడా మనకి సమకూర్చిన ఈ యాజమాన్య బృందానికి, ఆర్గనైజేషన్కి నిజంగా యూ హ్యావ్ టు అప్రిషియేట్. And we are proud that this hospital is one of the topmost hospitals in India, not only in India, Asia and other neighboring countries. So we have all the procedures. Any procedure given in literature can be performed in this very premises, very campus. We are proud to say that any procedure given in textbook or given in medical history can be performed right now in this. మీకు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. మణిపాల్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద హ్యాండ్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్లీ, అంటే ఇస్తున్న కన్సెషన్ కానివ్వండి, వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం కానివ్వండి, అందరికీ అందుబాటులో. అనంతరం సత్యవతి మాట్లాడుతూ ఈరోజు కొత్త గుండెతో శ్వాస తీసుకుంటున్నప్పుడు తనకు పునర్జన్మలా అనిపిస్తోందన్నారు. మణిపాల్ హాస్పిటల్స్ తనకు చికిత్స మాత్రమే ఇవ్వలేదు, జీవితం, భవిష్యత్తు, కలలన్నింటినీ తిరిగిచ్చిందన్నారు. నాకు ఈ ఆర్గన్ డొనేట్ చేసిన ఫ్యామిలీకి మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. వాళ్ళంత బాధలో ఉండి కూడా నాకు ఈ హార్ట్ ఇచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా గ్రేట్. నేను లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ, మేము అంతా, మా అమ్మ, మా నాన్న, మేమంతా రుణపడి ఉంటాం మా ఫ్యామిలీకి. నేను అసలు బతుకుతాననే నాకు తెలియదు. ఆ ఫ్యామిలీ వల్ల నేను ఇంతలా ఇప్పుడు మీలో మళ్ళీ ఉండగలుగుతున్నాను. దిలీప్ సార్ అయితే అసలు నేను లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ మేమంతా. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు పండిట్ కొంచెం శ్రీనివాస్ ఉద్యోగ విరమణ చేయనుండటం ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్కు తీర్చలేని లోటు అని ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఆయన పాఠశాలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన శిష్యులు అనేక మంది వివిధ రంగాల్లో, వివిధ వృత్తుల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. విజయవాడ కొత్తపేట ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్లో తెలుగు భాషా పండితుడిగా పనిచేస్తూ మే నెలలో పదవి విరమణ చేయనున్న కొంచెం శ్రీనివాస్ ఉద్యోగ విరమణ అభినందన సభ నిన్న సాయంత్రం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగింది. ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ అధ్యక్షులు తొమ్మండ్రు శేషయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి కాజా లక్ష్మి, వెంకటమోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య ముఖ్య అతిథిగా, ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు, కోశాధికారి గోళ్ల బాబా విజయ్ కుమార్ గౌరవ అతిథులుగా విచ్చేయగా ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొంచెం శ్రీనివాస్ దంపతులకు కమిటీ తరపున శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బాలకృష్ణ, వెంకటరమణ, చక్రవర్తి, రవీంద్ర తదితరులు కొంచెం శ్రీనివాస్ దంపతులకు శాలువాలు కప్పి దేవుడి ప్రతిమను బహూకరించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మే నెలలో పదవీ విరమణ చేయనున్న కొంచెం శ్రీనివాస్ పాఠశాలకు ఎంతో సేవ చేశారన్నారు. ఎన్నో వందల మంది విద్యార్థులను తీర్చిదిద్దారని, వారంతా ప్రయోజకులై వారి వారి రంగాల్లో నిష్ణాతులై ఉన్నారన్నారు. అనంతరం తెలుగు పండిట్ కొంచెం శ్రీనివాస్ మాట్లాడుతూ, తాను ఈ పాఠశాలలోనే చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని ఇదే పాఠశాలలో తెలుగు పండిట్గా పనిచేయటం తన అదృష్టమన్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి తన తల్లే కారణమని చెప్పారు. ఉపాధ్యాయుడిగా తాను సంపాదించింది 37 సంవత్సరాల శిష్య బృందమని అన్నారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి ఆయా రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. పూర్వ విద్యార్థులు తమ పిల్లలను, బంధువుల పిల్లలను ఈ పాఠశాలలో చదివించాలని కోరారు. శ్రీ కొంచెం శ్రీనివాసరావు గారు 37 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ సంవత్సరం మే నెలలో రిటైర్ అవ్వబోతున్నారు. వారు ఈ సర్వీస్ కాలంలో మరి ఈ పాఠశాలకి ఎంతో సేవ చేశారు. ఎన్నో వందల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. వారందరూ కూడా ఎంతో ప్రయోజకులై వారి వారి వృత్తుల్లో నిష్ణాతులుగా ఉన్నారు. మాష్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి ఉపాధ్యాయులు మరి పాఠశాలలో రిటైర్ అవుతుంటే అది తీర్చలేని లోటు. మా అందరికి కూడా వారి రిటైర్మెంట్ చాలా బాధగా ఉంది. మరి సార్ గారు రిటైర్ అయిన తర్వాత వారి శేష జీవితాన్ని చాలా ఆనందంగా గడపాలని, వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని, ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువులు ఎలా ఉంటాయో మాకైతే తెలియదు, కానీ మా పాఠశాలలో చదివినటువంటి ప్రతి విద్యార్థి ఆయా రంగంలో ఒక్కొక్కరి దాంట్లో నైపుణ్యాన్ని సాధించి ఇవాళ భారతదేశంలోనే మా శ్రీ కన్యకాపరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్న హిందూ హై స్కూల్ అనేటువంటి దాన్ని నిరూపించారు చాలా చోట్ల. ఇప్పుడు మా శిష్యులందరినీ కూడా, మా విద్యార్థులందరినీ కోరుకునేది ఏంటంటే, మీ పిల్లలందరినీ కూడా, మీ బంధువుల పిల్లలందరినీ కూడా మన శ్రీ కన్యకాపరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్న హిందూ హై స్కూల్ కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కనుక చేర్పించినట్లయితే వాళ్ళు ఎంత ప్రయోజకులు అవుతారో కూడా అంత గొప్ప ఈ యొక్క నేల విశేషం అటువంటిదన్నమాట. అంతేకాకుండా మాస్టర్ గారికి నేను బంధువుని కూడా, నేను బయట ఎక్కడో చదువుతుంటే ఇక్కడ చదివితే నీకు మంచి ఇది ఉంటుందని చెప్పి నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారండి. ఇప్పుడు నాకు 45 ఏళ్ళు. నేనే కాదండి, నన్ను చూసి నాతో పాటు ఇంకా జాయిన్ అవ్వడానికి మాస్టర్ గారు ఇలా మన దగ్గర ఎవరికైనా సరే ఏదైనా చెప్పాలి అని అంటే ఆయన ముందుగా నువ్వు నేర్చుకో, ఆ తర్వాత ఇంకొకరికి నేర్పించు. ఢిల్లీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో అక్రమంగా ప్రవేశించి చొక్కాలు విప్పి అర్ధనగ్న నిరసన చేసి భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేసినందుకు నిరసనగా బీజేవైఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోటిక శివకృష్ణారెడ్డి మరియు కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయుడు సంయుక్తంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శన చేశారు. యువమోర్చా కార్యకర్తలు ఏలూరు రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు చేరుకోగా పోలీసులు అడ్డుకుని భగ్నం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటాలకు నిప్పంటించి దగ్ధం చేసి చెప్పులతో కొట్టారు.
విద్యార్థుల్లో లాంగ్వేజ్ నైపుణ్యాలను పెంపొందించేందుకు స్పెల్ బి పోటీలను నిర్వహించినట్లు నారాయణ స్కూల్ R&D మరియు ప్యాట్రిక్ అన్నారు. విజయవాడ బాందర్ రోడ్డులోని అశోక్ నగర్ నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు జిల్లా స్థాయి స్పెల్ బి పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం మురళీ కిషోర్ విచ్చేసి విద్యార్థులను బహుమతులతో అభినందించారు. ఈ పోటీలను R&D మరియు ప్యాట్రిక్ పర్యవేక్షించారు. కృష్ణా జిల్లాలో ఉన్న 19 నారాయణ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు చెప్పారు. స్పెల్ బి లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కోఆర్డినేటర్స్, వైస్ ప్రిన్సిపల్స్ మరియు పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. As Narayana believes in quality education and extra mileage to be given to parent as well as the child, so in our curriculum we plan somewhat different. That is not just spell bee, we have other academic things which makes the child independent, confident, spelling with lot of confidence. So here in Narayana all this being portrayed in conducting various activities where the child is very confident. And one such is grand finale spell bee competition where it was amazing. Parents were so excited, children were so confident. It was really amazing. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాలకు వాడిన కూటమి నేతల నీచ సంస్కృతిని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జైభీం భారత్ పార్టీ అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు. కల్తీ రాజకీయాలకు హెరిటేజ్ నిలయమా అని సూటిగా ప్రశ్నించారు. ఇందాపూర్, భోలే బాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందాపూర్, భోలే బాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు అన్ని రాజకీయ పార్టీల, సామాజిక, ఉద్యమ సంఘాల సహకారంతో జయభీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరసన తెలుపుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జయభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి నేతలు రాజకీయాలకు వాడుకోవటం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. రాజకీయాల కోసం దిగజారిన విష సంస్కృతికి కూటమి ప్రభుత్వం పాల్పడటం బాధాకరమన్నారు. సిట్ ఎన్ని నివేదికలిచ్చినా కూటమి నాయకులకు కనిపించడం లేదని, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడానికి ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఇందాపూర్, భోలే బాబా మరియు హెరిటేజ్ సంస్థల పాత్ర ఉందని, ఇందాపూర్, భోలే బాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరగాలని జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కూడా రాజకీయాలకు వాడిన కూటమి నేతల నిజ సంస్కృతిని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ నేడు ఏమైపోయారని, సనాతన అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్కి అర్హత లేదన్నారు. ఇందాపూర్, భోలే బాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరిపే వరకు జైభీం భారత్ పార్టీ పోరాడుతుందని, ధర్మం వైపు తన పోరాటం కొనసాగిస్తానని జడ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. సనాతన ధర్మం అని ఒక కాన్సెప్ట్ మీద దాన్ని ఆయుధంగా చేసుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ మాధవ్ని కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకు అంటే ఈరోజు రాజకీయాలని మతంతో మిక్స్ చేస్తున్నారు. మనమేమో రాజ్యాంగం కాపాడాలని మన ప్రయత్నం చేస్తుంటే మతంతో మిక్స్ చేసి రాజ్యాంగాన్ని, అసలు లడ్డూ మీద జరుగుతున్నంత చర్చ, తిరుమల లడ్డూ మీద జరుగుతున్నంత చర్చ ఇంకా ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీదైనా జరిగిందా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.